హాయ్ హలో వెల్కమ్ టు అంజలి అండ్ డాటర్స్ ఛానల్. ఈ రోజు మన అజైల్ స్క్రమ్ సిరీస్ లో ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అంటే ఏంటి, స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటే ఏంటి, వాటి డిఫరెన్సెస్ తెలుసుకుందాం. బట్ అంతకంటే ముందు అసలు అజైల్ అంటే ఏంటి, స్క్రమ్ అంటే ఏంటి, స్ప్రింట్ ఏంటి, రోల్స్ ఏంటి, స్క్రమ్ రోల్స్, అజైల్ అండ్ వాటర్ ఫాల్ మోడల్ కి డిఫరెన్సెస్ ఏంటి, ఈ వీడియోస్ అన్ని ఆల్రెడీ మేము పోస్ట్ చేసాము. అవి చూసుండకపోతే ప్లీజ్ రిఫర్ చేయండి. లింక్స్ అన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టాము. సో ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అంటే ఏంటి? బేసిక్ గా బ్యాక్లాగ్ అంటే కలెక్షన్ ఆఫ్ అన్కంప్లీటెడ్ వర్క్ అనుకోవచ్చు. సో ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అంటే ఒక ప్రొడక్ట్ డెవలప్ చేయడానికి ఏవేవైతే కావాలో లేదా చెయ్యాలో అవన్నీ లిస్ట్ అవుట్ చేసి ప్రొడక్ట్ బ్యాక్లాగ్ లో ఉంచుతారనమాట. సో product backlog is nothing but a list of all requirements or features that are needed in a product or to build a product. ఇది మనకి ప్రొడక్ట్ గోల్ లాగా సర్వ్ చేస్తుంది. అండ్ ఈ లిస్ట్ కూడా ఎలా పడితే అలా ఉండదు. ఆర్డర్డ్ అండ్ ప్రియారిటైజ్డ్ లిస్ట్ అంటే బిజినెస్ ప్రియారిటీని బేస్ చేసుకొని ఏది ఫస్ట్ చేయాలి, ఏది సెకండ్ చేయాలి, ఇలా ఆర్డర్ లో పెడతారు. సో డెవలప్ చేయడం కూడా ఈ ఆర్డర్ లోనే చేస్తారు. అంటే ఫస్ట్ టాప్ లో ఉన్న ఐటమ్ తీసుకొని వర్క్ చేస్తారు అండ్ దెన్ సెకండ్ ఐటమ్ పిక్ చేసుకుంటారు అండ్ సో ఆన్. అండ్ ఈ లిస్ట్ డైనమిక్ గా ఉంటుందన్నమాట. అంటే ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతూ ఉండొచ్చు బేస్డ్ ఆన్ విజన్ ఆఫ్ ద కస్టమర్, ఇండస్ట్రీ ట్రెండ్ ని బట్టి ప్రియారిటీస్ మారచ్చు, ఫంక్షనాలిటీస్ ఆర్ ఫీచర్స్ కొన్ని యాడ్ చేయొచ్చు, కొన్ని రిమూవ్ చేయొచ్చు. అండ్ ఈ లిస్ట్ లో మనకి ఫీచర్స్, ఎన్హాన్స్మెంట్స్, యూజర్ స్టోరీస్, కస్టమర్ ఫీడ్బ్యాక్, ఇష్యూస్, బగ్స్ ఏవైనా ఉండొచ్చు అనమాట. సో ఈ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ ఎవరు క్రియేట్ చేస్తారు, మెయింటైన్ చేస్తారంటే ప్రొడక్ట్ ఓనర్ అండి. సో కస్టమర్స్, స్టేక్ హోల్డర్స్ అండ్ సమ్ టైమ్స్ డెవ్ టీమ్ తో ప్రొడక్ట్ ఓనర్ డిస్కషన్స్, మీటింగ్స్ చేసి వాటిని బేస్ చేసుకొని ఈ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ క్రియేట్ చేస్తారు. సో క్రియేటే కాదు, దీన్ని ఓనర్ మెయింటైన్ చేయడం, ప్రియారిటైజ్ చేయడం అండ్ రిఫైన్ చేయడం అంతా ప్రొడక్ట్ ఓనరే చేస్తారనమాట. సో సింపుల్ గా ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అంటే లిస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్స్ దట్ ఆర్ నీడెడ్ టు బిల్డ్ ఎ ప్రొడక్ట్ రిక్వెస్టెడ్ బై అవర్ కస్టమర్. ఇప్పుడు స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటే ఏంటో చూద్దాం. సో అగైన్ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ ఏంటి, డెవలప్మెంట్ టీమ్ అంటే ఎవరు, ఇవన్నీ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లో పెట్టాము, రిఫర్ చేయండి. సో మన ప్రొడక్ట్ బ్యాక్లాగ్ లో నుంచి టీమ్ కెపాసిటీని బట్టి, ప్రాజెక్ట్ స్ప్రింట్ డ్యూరేషన్ ని బట్టి, అక్కడ ఉన్న ఆర్డర్డ్ లిస్ట్ లో ఎన్ని ఐటమ్స్ చేయగలమో ఆ పర్టికులర్ స్ప్రింట్ కి అవన్నీ తీసుకొని స్ప్రింట్ బ్యాక్లాగ్ క్రియేట్ చేస్తారు. ఎవరు అంటే డెవలప్మెంట్ టీమ్. సో ఏవి తీసుకోవాలి, ఎన్ని తీసుకోవాలి బేస్డ్ ఆన్ ఎఫర్ట్ ఎస్టిమేషన్స్, ఇదంతా మోస్ట్లీ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ లో కానీ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ కి ముందు కానీ డిసైడ్ అవుతుంది. సో బేసిక్ గా లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ రిక్వైర్మెంట్స్ దట్ ఆర్ ప్లాన్ టు బి డన్ ఇన్ స్ప్రింట్ ఇస్ కాల్డ్ స్ప్రింట్ బ్యాక్లాగ్. సో ఇలా ప్రతి స్ప్రింట్ కి కొన్ని ఐటమ్స్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ నుంచి తీసుకొని స్ప్రింట్ బ్యాక్లాగ్ క్రియేట్ చేస్తాం. దీన్నే స్ప్రింట్ గోల్ అని కూడా అంటాం అనమాట. స్ప్రింట్ ఎండ్ అయ్యేటప్పటికి ఈ స్ప్రింట్ గోల్ ని కంప్లీట్ చేసి ఒక షిప్పబుల్ ప్రొడక్ట్ ఆర్ ఇంక్రిమెంట్ ని ఎండ్ కస్టమర్ కి డెలివర్ చేస్తాం దీని అవుట్పుట్ గా. అండ్ ఈ స్ప్రింట్ బ్యాక్లాగ్ లోనే మనము స్మాలెస్ట్ ఇండివిజువల్ టాస్క్ కూడా క్రియేట్ చేసుకుంటాము. సో స్ప్రింట్ బ్యాక్లాగ్ ఇస్ నథింగ్ బట్ అ సబ్సెట్ ఆఫ్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ which will have list of things or requirements that are planned to be done in that particular sprint. It defines sprint goal. So రెండిటి మధ్య డిఫరెన్సెస్ కూడా తెలిసాయి కదా, బట్ వన్స్ అగైన్ మేజర్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాము. సో ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అనేది ఒక ఆర్డర్డ్ లిస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ టు డెవలప్ ఎ ప్రొడక్ట్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ బిజినెస్ ప్రియారిటీ అనమాట. అలాగే స్ప్రింట్ బ్యాక్లాగ్ వచ్చేసి this is nothing but a subset of product backlog which will have all the requirements that needs to be done in sprint. Second difference, ప్రొడక్ట్ బ్యాక్లాగ్ ప్రొడక్ట్ గోల్ ని డిఫైన్ చేస్తుంది, whereas స్ప్రింట్ బ్యాక్లాగ్ స్ప్రింట్ గోల్ ని డిఫైన్ చేస్తుంది. ఈ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ ని ప్రొడక్ట్ ఓనర్ ఓన్ చేస్తారు, మెయింటైన్ చేస్తారు, రిఫైన్ చేస్తారు, whereas స్ప్రింట్ బ్యాక్లాగ్ ఈజ్ ఓన్డ్ అండ్ మెయింటైన్డ్ బై డెవలప్మెంట్ టీమ్. అండ్ ఈ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అనేది మనకి ప్రొడక్ట్ కంప్లీట్ గా డెవలప్ అయ్యేదాకా అలానే ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట. బేసిక్ గా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. వేరస్ ప్రతి కొత్త స్ప్రింట్ కి
ఒక కొత్త స్ప్రింట్ బ్యాక్లాగ్ క్రియేట్ చేస్తాం అండ్ ఆ పర్టికులర్ స్ప్రింట్ ఎండ్ అయ్యేటప్పటికి మనకి స్ప్రింట్ బ్యాక్లాగ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతాయి అండ్ స్ప్రింట్ బ్యాక్లాగ్ ఎండ్ అవుతుంది అనమాట. సో అండ్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అనేది ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ స్ప్రింట్ బ్యాక్లాగ్. బట్ స్ప్రింట్ బ్యాక్లాగ్ అనేది సబ్సెట్ ఆఫ్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్. అంటే దాంట్లో ఉన్న కొన్ని ఐటమ్స్ ఈ స్ప్రింట్ లోకి పుల్ చేసుకుంటాం కాబట్టి ఇది కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్. సో ఇవి మేజర్ డిఫరెన్సెస్ రెండిటికి. సో ఈ వీడియో హెల్ప్ అయిందే అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ టాపిక్ మీద ప్లీజ్ కమెంట్స్లో పోస్ట్ చేయండి, మేము ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.